నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. తులారాశి వాళ్ళు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు చూద్దాం. ఈసారి తులారాశి వాళ్ళకి ఎస్పెషల్లీ కుర్రాళ్ళకి మంచి ప్రేమ వ్యవహారాలు సెట్ అవుతాయి. అంటే ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంతకాలం వెతుకుతున్నారో వాడు గర్ల్ ఫ్రెండ్ వాడి ముందే నుంచుంటుంది. అంటే ఇది చాలా కామెడీ ఉంది కానీ అంటే ప్రేమ వ్యవహారాలు వీటిల్లో పడతాడనమాట. ఈ వయసులో ఉన్న కుర్రోళ్ళు సక్సెస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది చాలా వరకు. ఈ ప్రేమ వ్యవహారాలు ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వీళ్ళు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్తో షికార్లకి, పిక్నిక్లకి, వండర్లకి దీనికి దానికి వెళ్తారు. అంటే ఎంజాయ్మెంట్. బేసిక్గా పాయింట్ ఏంటంటే కొంచెం మంచి ప్రేమ అనేది బాగా వీళ్ళకి పులకరిస్తుంది. ఒకడు అమ్మాయిలో ప్రేమ చూసుకుంటాడు, ఇంకోడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అలా టూర్లు షికార్లో దాంట్లో ప్రేమ చూసుకుంటాడు. ప్రేమ అనేది పాయింట్ అండర్లయింగ్ థీమ్. సో అబ్బా ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఆ పార్క్కి వెళ్ళాలి, ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి, అక్కడ తినాలి, ఆ మాల్కి వెళ్ళి ఆ సినిమా చూద్దాము, అక్కడేదో కుల్ఫీ బాగుంటుందంట, ఇలా రకరకాల కోరికలన్నీ వీళ్ళు తీర్చుకుంటారు. ప్రతి మనిషి అన్నాక కోరికలు ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా ఫిబ్రవరి నెల బాగా ఎంజాయ్ చేస్తారు. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు బాగా కష్టపడతారు. బయట జనరల్ పబ్లిక్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. తర్వాత భార్యతో విభేదాలు వస్తాయి ఈసారి తులారాశి వాళ్ళకి, ఎస్పెషల్లీ స్వాతి నక్షత్రం. ఫిబ్రవరి నెల భార్యతో విభేదాలు వస్తాయి కాబట్టి, గొడవలు జరుగుతాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే విపరీతమైన దైవ ఆకర్షణకి లోనవుతారు. దైవాన్ని విపరీతంగా నమ్ముతారు. దైవం ఉన్నారు కాబట్టే మనం ఉన్నాం. రుణపడి ఉంటారు దేవుడికి. ఆ అదృష్టం అనేది దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం నిలవదొక్కుతున్నాం. లేకపోతే మనం ఎప్పుడో పటాపంచలైపోవాలి, పంచ ఊడిపోవాలి ఫ్రాంక్గా చెప్పాలంటే తులారాశి వాళ్ళు చేసే పనులకి. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మనము తులారాశి వాళ్ళు ఈ నెల భార్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే మీ భార్యని ప్రేమించాలి. ఎస్పెషల్లీ డొమెస్టిక్ అఫేర్స్లో ఆవిడకి హెల్ప్ అందించాలి. వంట వండడము, లేకపోతే జొమాటోలో ఆర్డర్ చేయడము, పని మనిషి రాకపోతే గిన్నెలు కడగడము, ఇక రకరకాల పనులు ఉంటాయి డొమెస్టిక్ అఫేర్స్ అంటే. మీరు ఎంత కుదిరితే అంత హెల్ప్ చేయండి మీ ఆవిడకి. మీరు మీ భార్యకి దూరం అయ్యారా ఆమె పేచీ పెట్టుకుంటుంది మీతో. తులారాశి వాళ్ళు ఎస్పెషల్లీ స్వాతి నక్షత్రం వాళ్ళు భార్యతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ అనురాగాలతో ఉండాలి. ఒక బాంధవ్యం అనేది ఉండాలి. ఈ బేసిక్గా ఈ తులారాశి వాళ్ళు దూషిస్తూ ఉంటారు వాళ్ళ భార్యని. చాలామంది ఉంటారు ఈ తులారాశిలో. భార్య అంటే పడక తెచ్చుకొని గొడవలు పెట్టుకుంటూ నా జీవితం నా కర్మ అని తలకాయ కొట్టుకుంటారు. చాలామంది ఉంటారు ఈ తులారాశిలోనే. మ్యాక్సిమం ఎక్కువ తులారాశిలోనే ఉంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అవతల మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం రావాలి. అవతల మనిషి మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉండొచ్చు, కానీ మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదా అంతే. చాలామంది ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి డబ్బు తీసుకొచ్చింది కానీ కట్న రూపంలో ఒక్కరోజు కూడా సంతోషం ఇవ్వలేదబ్బా, సంతోషపరచలేదు నన్ను, ఒక్కరోజు కూడా నేను ఆనందంగా లేను, ప్రతిరోజు దీంతో టార్చరే. కానీ ఏ ఒక్కరోజైనా ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడు. ఈ అమ్మాయి ధోరణి ఏంటి, ఈ అమ్మాయి రీతి ఏంటి, మనం దాంట్లో ఎలా మెలుగోలాలి అంటే కలిసిపోవాలి, ఇది తెలిసి ఉండాలి. ఎక్కడో దేవుడు సహాయం ఉంటేనే మనము మన భార్యను అర్థం చేసుకోగలము. లేకపోతే అవతల మనిషిని అర్థం చేసుకోవడం, ఎస్పెషల్లీ భార్యను అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. ప్రతి మగాడు ట్రై చేయాలి వాడు భార్యను అర్థం చేసుకోవడానికి, ప్రేమించడానికి, ప్రేమ అనురాగాలు ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తులారాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెల కొంచెం తస్మాత్ జాగ్రత్త, లేకపోతే కష్టమే సుమ. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే టూర్లకు వెళ్ళిపోండి,
సెలవులకు వెళ్ళిపోండి, హాలిడేస్కి వెళ్ళిపోండి, సినిమాలకు తీసుకెళ్ళండి, ఎంటర్టైన్మెంట్ వైపు తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది, కొంచెం రిలాక్స్, కొంచెం కామ్ డౌన్ అవుతుంది ఇష్యూ అనేది. మేనేజ్ చేయాలి కదా. మనం ఎంత ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తే అంత హ్యాపీగా ఉంటాం, అంత మనం అర్థం చేసుకోగలుగుతాం. దైవాన్ని విపరీతంగా నమ్ముతారు. దైవం ఉన్నాడు, దైవం ఉన్నారు కాబట్టే మనం ఉన్నాం. రుణపడి ఉంటారు దేవుడికి. ఆ అదృష్టం అనేది దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం నిలవదొక్కుతున్నాం. లేకపోతే మనం ఎప్పుడో పంచలైపోవాలి, పంచ ఊడిపోవాలి ఫ్రాంక్గా చెప్పాలంటే తులారాశి వాళ్ళు చేసే పనులకి. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మనము తులారాశి వాళ్ళు ఈ నెల భార్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే మీ భార్యని ప్రేమించాలి. ఎస్పెషల్లీ డొమెస్టిక్ అఫేర్స్లో ఆవిడకి హెల్ప్ అందించాలి. వంట వండడము, లేకపోతే జొమాటోలో ఆర్డర్ చేయడము, పని మనిషి రాకపోతే గిన్నెలు కడగడము, ఇక రకరకాల పనులు ఉంటాయి డొమెస్టిక్ అఫేర్స్ అంటే. మీరు ఎంత కుదిరితే అంత హెల్ప్ చేయండి మీ ఆవిడకి. మీరు మీ భార్యకి దూరం అయ్యారా, ఆమె పేచీ పెట్టుకుంటుంది మీతో. తులారాశి వాళ్ళు ఎస్పెషల్లీ స్వాతి నక్షత్రం వాళ్ళు భార్యతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ అనురాగాలతో ఉండాలి, ఒక బాంధవ్యం అనేది ఉండాలి. ఈ బేసిక్గా ఈ తులారాశి వాళ్ళు దూషిస్తూ ఉంటారు వాళ్ళ భార్యని. చాలామంది ఉంటారు ఈ తులారాశిలో. తర్వాత దైవ అనుగ్రహం మాట దగ్గరకు వచ్చాం. విపరీతంగా దైవాన్ని నమ్ముతారు. మనం తులారాశి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తులారాశి అంటే అమ్మవారే, లక్ష్మీదేవి. సో మీరు శుక్రవారం రోజు అష్టలక్ష్మి గుడికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి, నాకు ప్రేమ అనురాగాలు ఇవ్వు తల్లి, మీకు ఏదైతే లేదో, ప్రేమ అనురాగాలు లేవో, డబ్బు లేదో, ఆరోగ్యం లేదో, మీరు అమ్మవారిని అడగడం అనేది జరగాలి. లేకపోతే ఒక 5 నిమిషాలు కూర్చొని రండి, ఒక అరగంట కూర్చొని రండి, అక్కడ మీకే అన్నీ మెల్లిగా అర్థమవుతాయి. ఏది ఏమైనా చెక్కు చెదరకుండా దూసుకుంటూ పోవాలి. మంచి జరిగినా చెడు జరిగినా నువ్వు చేయగలిగిందంతా చెయ్యి, 100% పాజిటివ్ చెయ్యి. కర్మ అనేది వస్తుంది, అనుభవించాలి, దాని తర్వాత సుఖపడతాం. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో జాబ్ చేసేటోళ్ళకి చాలా బాగుంది, ఆఫీస్లో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు, వర్క్ కూడా చాలా హ్యాపీగా కులాసాగా కూల్గా చేస్తారు. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంది. తర్వాత కోపంలో వచ్చి ఎవరిని దూషించవద్దు, ఎవరిని శాపనార్థాలు పెట్టొద్దు. ఈ తప్పు చేస్తే ప్రాబ్లం వస్తుంది సుమా, ముందే చెప్తున్నా. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. సో తప్పకుండా శుక్రవారం రోజు లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.